హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మన ఛానల్ చూస్తున్నట్లయితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక పల్లెటూరులో రామయ్య అనే రైతు ఉండేవాడు. ప్రతిరోజు తెల్లవారగానే లేచేవాడు. కోళ్ల కూయటం, పక్షుల కెలకెలలు వినిపించేవి. భుజాన పనిముట్లు వేసుకొని పొలానికి బయలుదేరేవాడు. జీవితం సాదాసీదా కాని ఆశతో నిండినది. ఆ సంవత్సరం వర్షం రాలేదు. రోజులు గలుస్తున్నాయి, కాని ఒక్క చుక్క వాన కూడా పడలేదు. పొలాలు పగుళ్లు పడ్డాయి, బావిలు ఎండిపోయాయి. రైతులు నిరాశలో మునిగిపోయారు. ఒక సాయంత్రం రామయ్య ఇంటికి వచ్చాడు. చిన్న కొడుకు అడిగాడు, నాన్నా, ఈసారి పంట వస్తుందా? ఆకలిగా ఉంది అని. ఆ మాట విని రామయ్య మనసు బరువెక్కింది. కాని బయటకి ధైర్యం చూపించాడు. చింతించకు, నేల మనల్ని వదిలిపెట్టదు అన్నాడు. మరుసటి రోజు రామయ్య బావి దగ్గరికి వెళ్ళాడు. అందులో కొద్దిగా నీరే మిగిలి ఉంది. ఇదే సరిపోతుంది అన్నాడు. తక్కువ నీటితో పంటలు వేశాడు. ప్రతిరోజూ ఉదయాన్నే నీళ్లు తీసి పొలానికి పోశాడు. సూర్యుడు మండుతున్నా అతని పట్టుదల తగ్గలేదు. కొన్ని వారాల తర్వాత అద్భుతం జరిగింది. ఎండిన పొలంలో పచ్చటి మొలకలు మొలచాయి. నేల మధ్య పచ్చని గీతల్లా మెరిశాయి. రామయ్య కన్నీళ్లు పెట్టుకున్నాడు. అవి ఆనంద కన్నీళ్లు. పిల్లలకు చూపించాడు. చూడు, మన పంట బతికింది అన్నాడు. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రామయ్య పొలానికి వచ్చి చూశారు. ఇలా ఎలా సాధ్యమైంది అని అడిగారు. రామయ్య చిరునవ్వుతో అన్నాడు, కష్టం చేస్తే నేల ఎప్పుడూ మనల్ని వదిలిపెట్టదు, మనమే వదిలిపెట్టకూడదు. కాలం గడిచింది. రామయ్య పొలం పసుపు రంగు మక్కతో నిండిపోయింది. గాలి వీచగానే పంట వంగింది. పిల్లలు పొలంలో ఆనందంగా ఆడుకున్నారు. గ్రామస్థులు కేరింతలు కొట్టారు. రామయ్య పొలంలో నిలబడి గర్వంగా చిరునవ్వు చిందించాడు. పరిస్థితులు మన చేతిలో ఉండకపోవచ్చు, కాని మన కృషి మాత్రం మన చేతిలోనే ఉంటుంది. కష్టపడి కాపాడిన గింజే రేపటి అన్నమవుతుంది. రామయ్య కథ మనందరికీ ప్రేరణ.